మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరం. ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుని ఆరోగ్యంగా జీవిద్దాం. ఇంటి మీద ఖాళీ ప్రదేశాలలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిద్దాం. పద్మశ్రీ వై వెంకటేశ్వరరావు, వ్యవస్థాపకులు, రైతు నేస్తం. మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరమని పద్మశ్రీ వై వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రైతు నేస్తం నిర్వహించిన మన ఇంటి పంట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుని ఆరోగ్యంగా జీవిద్దామని పిలుపునిచ్చారు. ఇంటి మీద చుట్టూతా ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇచ్చే మొక్కలు పెంచుదామని, మన ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారిని సైతం కూరగాయలు, ఆకుకూరలు పెంచేందుకు ప్రోత్సాహం కల్పిద్దామని అన్నారు. మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయలు పండించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతు కర్రి రాంబాబు, సంస్థ అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం న్యాచురల్స్ చెవ్వాకుల అశోక్, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిలి వంకాయ, గుంటూరు మిర్చి, పొడుగు మిర్చి, గోదావరి లంకలలోని వంకాయ, ఏలూరు టమాటా, బళ్ళారి ఉల్లినారు, బంతినారు, రైతు నేస్తం, పద్మశ్రీ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. చాలా మంది గార్డెనింగ్ సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో తెలియదు. కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా మంది తెలుసు, బాగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. నేను మొన్న వెస్ట్గాడ ఒక చిన్న పల్లెటూరు వెళ్తే అద్భుతంగా గార్డెనింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో యాక్టివ్గా ఉన్నాళ్ళే. అందులో పెద్దవాడు అయితే మామూలు లేడు, అది అడిగిన ఇంట్లో వెళ్తే అందులో కూడా అంత మంచి మొక్కలు ఉన్నాయి. ప్రతి దాంట్లో టెక్నికల్ ప్రూనింగ్ కానీ, తర్వాత ఫెర్టిలైజేషన్ ఇవ్వడం కానీ, అలాగే వాటిని ఎట్లా అరేంజ్ చేయాలి, ఏ మొక్క పక్కన కంపానియన్ ప్లాంటింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజు నేను రాజు తీసుకున్నాను. ఆ రోజు బర్త్డే ఫంక్షన్ ఇచ్చారు. ఆ రోజు వెస్ట్ గోదావరిలో వెళ్తే ఆ తర్వాత ఈ బ్యాచ్ వచ్చారు, గార్డెనింగ్ బ్యాచ్ అంట. ఒకసారి మా గార్డెన్ చూడండి వెళ్తే ఆ ఊరు దాదాపు 40 మంది పై గార్డెన్, చాలా మంది తెలియదు ఒకళ్ళు గార్డెన్ చేస్తున్నట్టు. కానీ వాళ్ళందరికీ ఏంటంటే పిక్చర్ తప్పలు వెళ్తాను, నీకే పని పాడలేదా, మా ఇంట్లో మా మానేసి మొక్కలు పెంచుతున్నారు అట్లా ఉంటుంది కదా. సో మొత్తం అందరూ చూస్తే 40 మంది పైన ఉన్నారు గార్డెనింగ్ చేస్తారు. చాలా చిన్న పల్లెటూరు, లోపలికి రోడ్డు కూడా సరిగ్గా లేదు ఆ ఊరికి. కానీ అందరూ మంచిగా పొలాలు, ఆస్తి పొలాలు అట్లా ఉన్నారు. కానీ పిల్లలందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ మొక్కలు పెంచడంలో.